ఒకసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళి వచ్చారు. ఆ ఇంటి మీద దాడి జరిగింది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యుని పలకరించి పరామర్శించారు. ఓకే. అలాగే జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళారు. జోగి రమేష్ గారి ఇంటి మీద కూడా దాడి జరిగింది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పలకరించడానికి పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. అది కూడా ఓకే. ఎందుకంటే వాళ్ళ పార్టీ అధినాయకుడిగా వాళ్ళ పార్టీ నాయకులు ఇళ్ల మీద దాడి జరిగినప్పుడు వెళ్ళి పలకరించడం పరామర్శించడం ఓకే, దాన్ని కాదు అనలేము. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పర్యటనలో భాగంగా ఒకనాడు సింగయ్యతో పాటు మరొక ఇద్దరు వైసీపీ కార్యకర్తలు, సింగయ్య అయితే ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడి చనిపోయాడు. వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదు? నిన్నటి జోగి రమేష్ గారి ఇంటికి పర్యటనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఒక ఇద్దరు వైసీపీ కార్యకర్తలు చనిపోయారు. ఒక అతను వైసీపీ గ్రామ ప్రెసిడెంట్, అటు కూడా అంబటి రాంబాబు, రిపీట్, అతని పేరు రాంబాబు, చిలకల గ్రామ పార్టీ ప్రెసిడెంట్గా కూడా తెలియవస్తున్న సమాచారం. మరి అతని ఇంటికి ఎందుకని పోరు? అలాగే భార్గవ్ అనేటువంటి యువకుడు, అతను కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని. వీళ్ళ ఇళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళరు? అంటే ప్యాలెసుల్లో బతికే వ్యక్తి చిన్న ఇంటికి పోవడం అంటే నామోష. ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇల్లు అంటే కొంచెం పెద్దగా ఉంటుంది, మాజీ మంత్రి ఇల్లు కాబట్టి. లేదు జోగి రమేష్ గారి ఇల్లు ఏమో పెద్దగా ఉంటుంది, ఆయన కూడా కాబట్టి. ప్యాలెసులకి ఇష్టపడ్డ జగన్మోహన్ రెడ్డి గారు చిన్న ఇళ్ళకి వెళ్ళటం, లేదా చిన్న వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం ఏమైనా నామోషిగా ఫీల్ అవుతారా? ఎందుకని వెళ్ళు? వైసీపీ కార్యకర్తలు కూడా మనుషులే కదా. వీళ్ళు చనిపోయారు. అంబటి రాంబాబు గారికి జోగి రమేష్ గారికి ఏమి కాలేదు, వాళ్ళ ఇళ్ళ మీద దాడి జరిగింది అంతే. కానీ ఇక్కడ వైసీపీ కార్యకర్తలు చనిపోయారు. పైగా అవమానకరంగా సింగయ్య కుటుంబాన్ని తన ఇంటికి పిలిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవానికి తన వల్ల నష్టపోయింది సింగయ్య కుటుంబం. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓదార్చాలి, వాళ్ళ ఇంటికి పోయి పలకరించాలి. కానీ వాళ్ళ ఇంటికి వెళ్లకుండా వాళ్ళని తన ఇంటికి పిలిపించుకున్నారు. మరి అలాగే జోగి రమేష్ గారిని కూడా తన ఇంటికి పిలిపించుకోవచ్చు కదా. అలాగే అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని కూడా తన ఇంటికి పిలిపించుకోవచ్చు కదా. కానీ వాళ్ళ ఇళ్ళకి ఈయన వెళ్తారు, కానీ వైసీపీ కార్యకర్తలు ఎవరైనా చనిపోతే కనీసం పలకరించడానికి కూడా వెళ్ళరా? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు రవీంద్రబాబు గారు. సార్ నమస్కారం. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ నాయకులను ఒక రకంగా చూస్తారు, వైసీపీ కార్యకర్తలు మరో రకంగా చూస్తారా? ప్రజల్ని ఇంకో రకంగా చూస్తారా? అది మీరు చెప్పాలి. సో పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రి పదవి ఉన్నన్ని రోజులు, ఉన్నన్ని సంవత్సరాలు ఎక్కడికన్నా ప్రయాణం పెట్టుకుంటే పరదాలు కట్టేటోడు. అంటే మనుషులు ఈయన చూడకూడదు, ఈయన మనుషులు చూడకూడదు. ఎందుకట? అదే చెప్తున్నా. ఆ మెంటాలిటీ అంటే మనుషులతో డిటాచ్. అసలు మనుషులు మనకు దూరం, వాళ్ళు నన్ను చూడటం ఏంటి, నేను చూడకూడదు, టచ్ చేయకూడదు. పరదాలు, చెట్లు నరికేయటాలు, ఆ ఇంటికి 30 అడుగుల ఫినిషింగ్, ఇవన్నీ దీనికే కదా నిదర్శనం. మరి ఈరోజు పదవి పోయిన తర్వాత పరామర్శ యాత్ర పేరుతో శవయాత్రలు చేస్తున్నాడు. అంటే వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక పంచాయతీ అవుతుంది, ఏదో ఒక నష్టం జరుగుతుంది. అది ప్రజలకి నష్టం, ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల ఇంకా కొంతమంది చనిపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బంగారు పాణ్యం పర్యటనకి వెళ్ళాడు గతంలో. ఎవడో రైతు పండించుకొని ఆరుగా కష్టపడి పండించుకున్న మామిడికాయల్ని దొబ్బేసి ట్రాక్టర్లో తీసుకొచ్చి రోడ్డు మీద పోసి తొక్కించి నాశనం చేశారు. మరి ఆ రైతుకి నష్టం కదా. రైతులు పరామర్శించడానికి వెళ్ళి ఆ రైతుకి నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఎవరు రెస్పాన్సిబుల్? పొదిలిలో పర్యటనకి వెళ్ళారు, ఆ పొగాకు బస్తాలన్నీ దొబ్బేశారు. గుంటూరులో మిర్చి ఆడు దగ్గర పర్యటనకి వెళ్ళాడు, మిర్చి బస్తాలన్నీ దొబ్బేశారు. ఇవన్నీ వాళ్ళకి నష్టాలే కదా. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా రెంటపాళ్ళ పర్యటన వెళ్ళాడు, సింగయ్యని కారు కింద నిమ్మకాయ తొక్కించినట్టు తొక్కిచ్చేశారు కదా. అప్పుడు జగన్ రెడ్డి గారు అదే కారులో ఉన్నప్పుడు ఒక మనిషిగా, నాయకుడిగా వదిలేసే ఒక మనిషిగా అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం కదా ఫస్ట్ చేయాలా, తొప్పల్లో పడేశారు. దాంతోపాటుగా ఇంకొక ఇద్దరు చనిపోయారు. ఆ పర్యటన కాదు, నాకు డౌట్, మాజీ సీఎం గారి కాన్వాయ్లో అంబులెన్స్ ఉంటుంది అనుకుంటేగా? ఖచ్చితంగా ఉంటుంది. అరే ఆయన పర్యటనలో కాన్వాయ్లో ఎన్ని కార్లు ఉంటాయి? అవును, అంబులెన్స్లు ఉంటాయి. సో మానవత్వం ఉంటే ముందు అతనికి హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలా? అట్లా తుప్పల్లో దొబ్బేసి వెళ్ళిపోయారు. దాంతోపాటు ఇంకో ఇద్దరు కూడా చనిపోయారు. ఒక అంబులెన్స్ దొరక్క ఇంకొక అతను, ముగ్గురు మొత్తం ముగ్గురు. పర్యటన రెంటపాళ్ళ. ఆ పర్యటన అర్థం పరమార్థం ఏంటి? ఈ చనిపోయిన ముగ్గురికి కారణం ఎవరో ఆ ఫ్యామిలీనికి ఎవరు చూసుకుంటారు, ఎవరు ఆదుకుంటారు? జగన్ రెడ్డి గారు రెస్పాన్సిబుల్ కాదా? మరి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఎవరిది? చంపుకుంటూ వెళ్ళిపోతే సరిపోదా? దాన్ని పర్యటన అంటారా? మరి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు? అటువంటి సింగయ్య వాళ్ళని ఇంటికి పిలిపించుకుంటాడు. ఎందుకట్లా? మరి అందరింటికి పరామర్శకి వెళ్తున్నాడు కదా. అంటే వాళ్ళు చిన్న చూపా? అదే. నిన్న జోగి రమేష్ విషయానికి వద్దాం. ఆయన వెళ్ళింది పరామర్శకి వెళ్ళినోడు పరామర్శ చేసి రావాలి కదా. బల ప్రదర్శన ఎందుకు? నంబర్ 1. నంబర్ 2, ఈ మోటార్ బైక్స్ దాన్ని ఏమంటారు, స్టంట్సా?
బైక్స్ స్టంట్స్. దాని చేత గంజాయి బ్యాచ్ ద్వారా స్టంట్స్ చేపించాడు. వాడు భార్గవ్ అని 17 years పిల్లాడు చనిపోయాడు. రాంబాబు అన్నట్టు మీరు అన్నట్టు ఒక పార్టీ కార్యకర్త చనిపోయాడు. ఇప్పుడు మరి జగన్ రెడ్డి గారు జోగి రమేష్ పరామర్శ అయిపోయిన తర్వాత ఈ కుటుంబాలని పరామర్శించే బాధ్యత లేదా? ఈయన పర్యటన వల్లే కదా వాళ్ళిద్దరు చనిపోయారు కదా. మరి ఆ కుటుంబాన్ని ఆదుకుని ఓదార్చి పరామర్శించే బాధ్యత జగన్ రెడ్డి గారికి లేదా? ఎవరు తీసుకుంటారు ఆ బాధ్యత? ఎందుకు ఈ రచ్చ చేశారు? ఇంకొక అంశం నేను మాట్లాడతాను. మీరు అన్నారు వాళ్ళ నాయకులు కదా పరామర్శించారని. జోగి రమేష్ ఇటువంటి కొంతమంది ఎవరినైతే ఈయన పరామర్శిస్తున్నారో, గతంలో పిన్నెల్లి వాళ్ళని పరామర్శించాడు, ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించాడు, ఇటువంటి వాళ్ళని పరామర్శించాడు. వాళ్ళ నేర చరిత్ర కలిగి నేరం చేసి జైలుకి వెళ్ళి వస్తే పరామర్శిస్తున్నాడు. జోగి రమేష్కి నేర చరిత్ర ఉంది. అగ్రిగోల్డ్ భూముల దగ్గర నుంచి 13 కేసులు ఉన్నాయి. కల్తీ మద్యం, మొలకల చెరువు, దాని మీద 83 రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చాడు. ఏమి ఘనకార్యం సాధించాడని, ఏమి అచీవ్మెంట్ చేశాడని, ఏమి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడని, ప్రజల కోసం ఏం పాకులాడాడని ఆయన ఇంటికి ఆయన వెళ్లాల్సి వచ్చింది. అంటే నేర చరిత్ర కలిగిన వాళ్ళని పరామర్శించడం ఎంతవరకు సహేతుకం? ఆ పార్టీ వాళ్ళు కావచ్చు, ఇంకో పార్టీ వాళ్ళు కావచ్చు, అంటే వాళ్ళని సమర్థించినట్టు కాదా? నాకు ఇంకో మాట కూడా చెప్పండి. జోగి రమేష్ గారు నారా లోకేష్ గారిని చిప్ అనే మాట వాడుతూ దూషణ చేశారు. అదే చిప్ అనే మాటను నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. అంటే కామన్ స్క్రిప్ట్లో భాగంగా వచ్చిన అంశాలు అవన్నీ. అంటే ఇప్పుడు ఒక అంశం అది స్క్రిప్ట్. జగన్ రెడ్డి గారు ఎప్పుడైనా స్క్రిప్ట్ లేకుండా మాట్లాడు, అది వేరే విషయం. ఈయన స్క్రిప్ట్ ఎత్తున్నాడు ఎవడో కానీ నేను ప్రతి అంశంలో పూజలు చేస్తున్నాడు, అది వేరే విషయం. దాని వెనక ఏం కుట్రకోణం ఉందో అది వేరే విషయం. ఇవన్నీ డిఫరెంట్ సబ్జెక్ట్స్. నేను దాని జోలి వెళ్ళట్లా. ఈ జోగి రమేష్ పరామర్శ ఏ విధంగా సహేతుకమైంది? బల ప్రదర్శన. 20 kilometers డిస్టెన్స్ 6 గంటలు ప్రయాణం చేస్తారండి. ఈ బైక్ స్టంట్స్ ఏంటి, ఈ కథలేంటి, ఎంతమందికి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అది? దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? చనిపోయిన కుటుంబాలకి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇవన్నీ వదిలేసేసి పరామర్శ పేరుతో యాత్రలు చేసిన ప్రతిసారి పార్టీకి, జగన్ రెడ్డి గారికి నష్టం జరుగుతుంది. ప్రజలు బాధపడుతున్నారు, ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, ఇన్కన్వీనియంట్ జరుగుతుంది. దానివల్ల ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగిపోతారు. పార్టీ ఎప్పుడు ప్రజలతో కనెక్ట్ అవ్వాలి కానీ డిస్కనెక్ట్ అవ్వకూడదు. ఎప్పుడైతే ప్రజల్ని భయపెడితే ఓటేస్తారని కాన్సెప్ట్లో ఉన్నారో అది తప్పు. భయపెడితే ఓటేయరు, ఓటు వేయకుండా పోతారు. భయపెడితే ప్రజలు, సామాన్య ఓటర్లు ఆ విషయాన్ని గ్రహించకుండా ప్రతి పర్యటన ఇటువంటి రచ్చకి, వివాదానికి, చావులకి కారణమైతే పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది జగన్ రెడ్డి గారు పర్యటనల విషయంలో అనేది నేను స్పష్టంగా చెప్పగలను. థ్యాంక్ యూ.